రండి బాబు రండి, ఇందులో మంత్రం లేదు తంత్రం లేదు, లక్కీ ఛాన్స్ చూడండి. రూపాయి రెండు. బ్లాక్ కావాలా? కాయ చూస్తే కాదు కాస్తే నాలుగింతలు. కాయ రాజా కాయ్, మీ అదృష్టానికి పరీక్ష. కాయ రాజా కాయ్, సులభంగా డబ్బు సంపాదించే అవకాశం. చూస్తారంటే కొట్టండి. టైం అయింది, రంగడు ఎక్కడున్నాడో ఏమో. కాయ్ రాజా కాయ్, మీ అదృష్టానికి పరీక్ష. కాయ్ రాజా కాయ్, సులభంగా డబ్బు సంపాదించే అవకాశం. ఇదిగో ఈ రోజు కలెక్షన్ 320. శభాష్ రంగా, శభాష్. పదేనా? ఇంత కష్టపడి గొంతు చిరిగేలా అరిస్తే పదేనా? సరే ఇది కూడా ఉంచరా, ఉంచు. ముందు వెళ్ళి ఆట మొదలుపెట్టు. అక్కడ జనం గొడవ చేస్తున్నారా? కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా. వెళ్ళరా, వెళ్ళు. గోపి ఆట మొదలుపెట్టు. నువ్వు వెళ్ళరా. ఏదో రోజు బావకి ఇలా ఉన్నాడు కానీ లేకపోతే ఓ ప్రపంచం మొత్తాన్ని ఏలవలసినాడు కదమ్మా. కోవిదోరు ఎప్పుడో చెప్పాడు, ఏ పడతారో 44 రాజ్యాలు వేస్తాడు. కాలం కర్మం కలిసిలాగా ఖాళీ మంది చేసాలా కాళ్ళు జాపు కూకున్నానంతే. పార్టీ రూపీస్ ఉంటే అదే 200 ఉంటే కస్స చెక్క లాకులు కూడా బ్యాకెట్ కంపెనీ 8 లక్షలు సంపాదించేవాడు కదా పార్వతమ్మ. చాలే ఊరుకోయ్యా, రోజు ప్యాకెట్ ఆడాడి నా సంపాదన అంతా గోతులో పోస్తున్నావు. ఇక కంపెనీ కూడా పెడితే గోయిందా. లేలే ఆనందిందుగానే. అది కాదే పార్టీ రూపీస్. ఆత్మనానా లేత గంజి తాగు. రంగడి ఇంకా రాలేదేమిటి సీతమ్మ? ఏ రోజు నీ కొడుకు సీకటాడు గాని ఇంటికి చేరాడు గనక ఏ అర్ధరాత్రో అపరాత్రో చేరుకుంటాడు పిల్లిలాగా. తాగు. సొంత మనిషిలా చూసుకోవడానికి నువ్వున్నావు గనక ఏదో బ్రతుకుతున్నానమ్మా. నీ రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తాలో తల్లి. పార్టీ రూపీస్ ఇస్తే తీరిపోదు రుణం. ఇదిగా నిన్న అన్నం తింటానికి వెళ్ళమన్నానా? ఎళ్ళు. ఒంట్లో ఎలా ఉందమ్మా? తీరే జబ్బు గనక నా తగ్గడానికి కట్టెల మీదకు చేర్చేంత వరకు ఈ జబ్బు నన్ను వదులుతురారంగా. అవే మాట్లాడతా ఊరుకో. అసలు రోజు ఇంత ఆలస్యం ఏమిటో అడుగు నీ కొడుకుని. మధ్య నీ సలహాలు ఏమిటే? సంపాదించేవాడిని ఆలస్యం అయిందంటే అవదంటే మరి. 5 తలుస్తూ కూర్చుని 5 కొట్టగానే పుస్తకాలు మూసేసి రావడానికి నాదేం గుమాస్తా ఉద్యోగమా? నేను మోటార్ మెకానిక్. అర్థం కాలేదా? మొద్దు. మోటార్ మెకానిక్ అంటే డాక్టర్ లాంటి వాడే. ఇంటికి రాబోతుండగా వినమ్మా, ఇంటికి రాబోతుండగా ఒక జబ్బు కారు వస్తుంది, దానికి ఆపరేషన్ చేయాలి. కారంటే మనిషా ఇంజక్షన్ ఇవ్వడానికి? విప్పి చూడాలి, నట్టు వెదకాలి, బోల్ట్ వెదకాలి, స్క్రూ వెదకాలి, స్క్రూ డ్రైవర్ వెదకాలి, ఇంకేమేమో వెదకాలి. ఇంత ఉంది. రోజు ఆలస్యం ఆలస్యం అని సతాయించేస్తున్నారు. డబ్బులు ఊరికే వస్తాయోటి? కరెక్ట్గా రంగా. ఓ పార్టీ రూపీస్ కనుకుంటే
రంగురంగుల శేఖల్ని చక్రమాట ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ కట్టొచ్చు బాగుంది డబ్బు. అమ్యూస్మెంట్ పార్కా? బుద్ధిగా పని చేసుకునేవాడిని, నాకు అట్లాంటివి చెప్పకు. అది కాదురా, ఓ ₹40 ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ కడితే చాలే ఊరుకోయ్యా. సెట్ లో పనిచేస్తేనే తెల్లారగట్ల కొంపకి సరసనాడు. నువ్వు ఇట్లాంటి పెట్టావంటే ఇంకింటి మొహమే చూడ్డం. పెద్ద ఖర్చు కాదే, ₹40. ముందు నేను ఇక్కడి నుంచి లేవమన్నానా? లే, అక్కడ చేపల పులుసు చల్లారిపోతుంటే. సభలు పురుషా చెప్పావు కదా. పద పద, అత్తానే వెళ్తున్నా. రంగా, ఎప్పుడెప్పుడు నిన్ను చూసుకుందామా అని ఉంటుందిరా నాకు. కాస్త పెందరాడే వస్తుండ్రా. దేనికైనా 4 రోజులు కష్టపడాలమ్మా. ఏదో ఒక రోజు నేను లాటరీ కొడతాను, లక్షాధికారిని అయిపోతాను. అప్పుడు చూడు. ముందు డబ్బులి. మొత్తానికి డబ్బు కాడు మాకు గట్టిదానివే సీతాలు. ఇట్టా బజార్ను పడి కొట్టెట్టింది డబ్బుల కోసమే కదా ముసలయ్య. నువ్వు ఈ వయసు వచ్చి సంపాదిస్తున్నావు. నీ పాటి జ్ఞానం మా అయ్యకుంటుంటే నాకే తిప్పలే ఉండేవి కావు. ఏ రంగా, ఏమిటా? అట్టా సైకిల్ ఎక్కి ఊరకపోతే కాస్త కొట్టు కడుపుకి సాయం చేయకూడదేంటి? నేనా? నీ కొట్టు కదా. నేనే అంత చీపుగా కనిపిస్తున్నానా? ఓ అబ్బో, ఇదేం కాని పనా? నువ్వు సెడ్ కాడి చేసే కూలి పని కంటే ఇదేం తీసిపోయిందేం కాదు. దర్జాకేం తక్కువ లేదు. సోగ్గాడు కొబ్బరికాయలం కూడా నామోసుకోవాలి. అదే గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ సిస్టర్. పేషెంట్ చాలా మంది ఉన్నట్టున్నారు. అవును డాక్టర్. యూ సెండ్ దమ్ 1 by 1. ఓకే సిస్టర్, యూ సెండ్ దమ్ 1 by 1. నమస్తే డాక్టర్ జీ. నమస్తే శంకర్లాల్. నమస్తే శంకర్లాల్ జీ. ఏమిటి ఇలా వచ్చారు? ఎనీ ట్రబుల్? అదే సార్ ట్రబుల్. నిమిషానికి ఒక తుమ్ము చప్పును తుమ్ముతున్నారు నిన్నటి నుంచి. నిమిషానికి ఒకటి సార్. ఈ సౌండ్ కి మా బేబీ జడుచుకుంటాను సార్. ఇదేమిటండి, నిమిషానికి ఒకసారి తుమ్ముతున్నారంటారు? ఈయన స్పీడ్ పెంచి 6 నిమిషానికే తుమ్మేస్తున్నారు ఏమిటి? ఏమిటి శంకర్లాల్ జీ, ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇదంతా మానలేదా? మానేశాను డాక్టర్. లేదు డాక్టర్ గారు, అదంతా అబద్ధం. వీధులకి ఐస్ ఫ్రూట్ బండి గంట వినిపిస్తే చాలు చంటి పిల్లలా పరిగెడతారు బయటకు. చూడండమ్మా, మీ శ్రీవారి నోరు ఐస్ క్రీమ్ వాసన వస్తే నాకు ఫోన్ చేయండి. ఇన్ పేషెంట్ కింద అడ్మిట్ చేసుకుని 10 రోజులు పస్తుని చేస్తాను. అలా గట్టిగా చెప్పండి డాక్టర్. టాబ్లెట్స్ ఇస్తాను. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 సార్లు ఇవ్వాలి. అలాగే వస్తాను డాక్టర్ జీ. దాహం వేస్తే వేడి నీళ్ళు ఇవ్వండి. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ కేశవ్. డాక్టర్, బెడ్ నెంబర్ 8 పేషెంట్ టెంపరేచర్ కంట్రోల్ అయింది. వెరీ గుడ్. సేఫ్టీ కోసం క్లోరోమైసిటిన్ ఇప్పిద్దాం. తర్వాత అది ఎంట్రిక్ ఫీవర్ కాదనుకుంటాను. ఐ థింక్ సో. బ్లడ్ టెస్ట్ చేశారా? నో, నేను చేస్తాను. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బ్లడ్ టెస్ట్ చెప్పాను కదా. నాకు బయట కాస్త పనుంది. దిస్ ఎనీథింగ్? No, nothing else. You carry on. I will look after. థ్యాంక్ యూ.
తర్వాత వెళ్తాను. అపాయింట్మెంట్ వస్తున్నట్టున్నావు. వాట్ ఈస్ దిస్? ఏమిటిది? రేస్ బుక్. ఇంకొకసారి ఇలా రేస్ బుక్ తో కనిపించావంటే డిస్మిస్ చేస్తాను. డాక్టర్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేసరే ఆయన. ఆయనకున్న అలవాటేగా. మూడీ మ్యాన్. ఏ క్షణాన్ని వెళ్తాడో ఏ క్షణాన్ని వస్తాడో ఆయనకే తెలియదే. హాయ్ బావా. హాయ్ లిల్లీ. నేనే ప్రస్తుతానికి డాక్టర్ చైర్ లో కూర్చున్నాను కనుక డాక్టర్ లిల్లీని. వాట్స్ ద ట్రబుల్? నాకు తెలిసిన ఓ అమ్మాయికి అల్లరి ఎక్కువైంది డాక్టర్. వారానికి 2-3 సినిమాలు తీసుకెళ్ళండి. అల్లరి చేసే హీరోల్ని చూసి సిగ్గుపడి మానేస్తుంది. నెక్స్ట్. ఆ పిల్లకు తిన్న తిండి అరక్క పొగరు ఎక్కువైంది డాక్టర్. సాయంత్రం పూట షికార్లు తిప్పుతూ ఉండండి. తిన్న తిండి అరుగుతుంది, పొగరు తగ్గుతుంది. నెక్స్ట్. రోజు ఇలా నా డిస్పెన్సరీకి వచ్చి నా పని పాడు చేస్తుంది డాక్టర్. వచ్చినప్పుడు అలా చెవి పట్టుకుని క్లీన్ చేసి కంటేస్తుంటాను. బావా బావా ప్లీజ్ రా బావా. మన అలా బీచ్కి వెళ్ళి శనగలు తింటూ చెరుకు రసం తాగుతూ తర్వాత దెబ్బ తగిలిందా? ప్లీజ్ లిల్లీ, ఇది పేషెంట్స్ ని చూడాల్సిన టైం. ఓకే? నాన్ సెన్స్. ఎప్పుడు రోగులు రోగాలు. తుమ్మేవాళ్ళని దగ్గేవాళ్ళని చూస్తూ కూర్చోడానికి విసిగేది నీకు? లిల్లీ, దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అదే నీతో వచ్చిన చిక్కు. ఒక సరసం లేదు, సరదా లేదు. ముద్దు రా చెప్పని. బావా ప్లీజ్ బావా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. ఓ ఎస్, వెళ్దాం. Yes. మన ఎగ్జిబిషన్ కి వెళ్ళి జైంట్ వెళ్ళి తర్వాత ఇంటికి. ఇంటికి తొందరగా వెళ్ళిపోయి ఆ చెరుకు రసం వేరుశనక్కాయలు అంతటి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడికి రా. రాజారావునే అంటే మన లారీ వెళ్ళి ఎదురుగా వస్తున్న పోలీస్ వ్యాన్ గుద్దింది. అదేమిటయ్యా అంత చూసుకోకుండా వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎందుకు గుద్దారు? ఓ ఎద్దుల బండిని గుద్దొచ్చు కదా. అంటే ఏం చేయమంటారు సార్ అని నన్ను అడుగుతారేంటయ్యా? మొన్న అక్కడ లెవెల్ ప్యాసింజర్ యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? అలా చేసేయండి. ఏమిటమ్మా బ్రేక్ డౌన్? గాలి తీసేసిన టైర్లో అలా అయిపోయిందేంటి? బాన్ షికారుకు రమ్మంటే రానన్నాడు డాడీ. అసలు ఆ బావ నీతో ఎప్పుడు షికారు వచ్చాడు కనుక ఈ రోజు రాలేదని కంప్లైంట్ చేయడానికి? అసలు ఆ బావసులో ఉన్న మాట ఏమిటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా సినిమాకి రాడు. అసలు తప్పంతా నీదమ్మా. రాయిలా ఉలక్కుండా పలక్కుండా ఉన్నవాడు చుట్టూ తిరిగి ఏం లాభం? చూడు, నువ్వు అతన్ని మర్చిపో. ఆ బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. ఇదిగో నువ్వు గనక ఊ అన్నావంటే మారిస్ మైనర్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కాస్తే లాభం. నిన్న రిక్షా వెంకన్నకి 1000 రూపాయలు వచ్చింది. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. చూస్తే కాదు కాస్తే 10 నిన్న రిక్షా వెంకన్నకి 1000 కాయ్ కాయ్ కాయ్. ఏమా ఇవాళ మన రంకుడు మోటార్ సెట్ లో పనిచేస్తున్నానని చెప్పాడా? అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి సెట్ లో కాలేదకాయని ఆడేస్తున్నాడు, ఎగిరేస్తున్నాడు సినిమా యాక్టర్ లాగా. ఓ ₹40 అవసరమై నేను పార్కర్కి వెళ్ళాను. అక్కడ ఆపడ్డాడు. ఆ మాటకి చెప్పొద్దని చెప్పి 4 గలాసు సారా పోయించాడు. సరమ్మా హాయిగా నిద్రపో. ఇదో మళ్ళీ నేను మాట చెప్పాను చెప్పకే తాగిన సారా కక్కేసిన తన్నేస్తాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదేం ప్రశ్నే? అరిగిపోయిన రకాడ్లాగా షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు,
నా మీద ఒట్టేసి చెప్పు, షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ తెంచంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైల్కి వెళ్ళి వస్తున్నాను. మా దోలో టైర్ పంచర్ అయిపోయి ఆగిపోయింది, అందుకే లేట్ అయింది. పాపం అందుకనే కాబోలు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ్ కాయరాజాకాయ్ అంటూ అరిచాడట. అడగత్తా కాయ రాజా కాయ అదే మాటే, నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుకు, నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నా. ఎక్కు. కాకపోతే ముష్టెత్తుకుని బ్రతుకుతావురా? ఇలా తాతన్నరాలాడుతూ చూదాలాడే చోటు పని చేయటానికి చిన్నతనం లేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా? కట్టుకున్న భర్తేమో అలా చెడుదవులో పడ్డాడు, కన్న కొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు. నిలబట్టిన రాయిలా నిలబట్టావా? ఏ? తప్పైపోయిందని గుంజీలు తీయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు. నువ్వు వదిలిపోతుందటి? భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఏం చెప్పావు? రంగా తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను గుర్తుకు రావట్లేదురా. ఒరే ఓ పార్టీ రూపీసవరా, ఇంకో 2 గలాసులు కొట్టేసి ఏం చెప్పాను ఎందుకు చెప్పాను గుర్తు తెచ్చుకుని చెప్పేస్తాను రా. అడగండి. ఓకే సార్. అక్కడ చూడరా, అది ఎక్కడా ఇదిగరా రే. ఎందుకండి? ఎందుకురా? ఆయన పట్టుకున్నారు. సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెడలో చైన్ దొంగిలించాడమ్మా రాస్కెల్. अरे अमृतला सजम शिवम सुंदरम देखा नहीं यार. अरे भाई इसमें जीरत तमार को देखना है यार. वाह वाह क्या है, कुल्फी आइसक्रीम जैसा है. హలో, దారి వదులుతారా? ఓహో డాక్టర్ గారా నమస్కారం అండి. నేను మీరు చెప్పినప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినటం లేదు. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ శిఖర్. మధు నర్సింగ్ హోమ్ లేదు, అది ఎంతే. నేనే వచ్చి మీకు ఫీజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అట్టే పెట్టుకోండి. వస్తాను డాక్టర్, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్ను. డాక్టర్ శేఖర్ ఎండి. మళ్ళా రేపు రావాలి, అదే కంటిన్యూ చేస్తాను. డాక్టర్ ఈ రోజు మొత్తం 5,600 అయిందండి. ఓకే, బ్యాంక్లో వేయండి. ఇంకా పేషెంట్లు ఉన్నారా? లేరండి. ఓకే ఓకే ఓకే. ఒరే రంగా, విన్నావురా? ఒక్కరోజు కలెక్షన్ 5,600. నీ జన్మలో సంపాదించగలవరా ఇంత డబ్బు? అచ్చం డాక్టర్ లాగే ఉన్నావు. అవకాశాన్ని వాడుకోరా. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. రండి. ఇదిగో మీ సూట్లు రెడీగా ఉన్నాయి. ఇవేనా? స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అయింది? బిల్లు మీకు పంపించాను సార్. బిల్లా? ఎక్కడో పోయినట్టుంది. బిల్లు ఎంతో చెప్పండి. 3,200 అయింది. మీ అకౌంట్ లో డెబిట్ చేశాను సార్. అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచండి, అలాగే. మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వద్దులేండి, ఇప్పుడే తీసుకెళ్తాను.
ఇప్పుడే తీసుకెళ్తా బాయ్. వద్దులేండి వద్దు. రాజు రాజు సార్ అబ్బాయి వచ్చాడు చూడు. రాజు సార్ ఇది కొత్తగా కుట్టించిన సూట్లు బాక్స్ లో ఉన్నాయి, ఈ లోపల పెట్టు. అలాగే సార్. నా కోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. లేదా? ఓకే. రండి అటగా రండి. ఏం సార్ ఏమైనా మర్చిపోయారా? లేదు, ఇంకో 4 సూట్లు అవసరమయ్యాయి. ఇంకో 4? ఇందాక తీసిన కలర్స్ ఇది 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 సార్. ఇంకా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్. సెలెక్ట్ చేయండి సార్ వీటిలో. వద్దు, ఇవే ఇంకో 4 సూట్లు కుట్టించేయండి. ఇలాంటివే? ఇంకో 4. ఇలాంటివే మరో 4. మరో 4. అక్కడే డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నట్టు లేరే. లేరా? లేనట్టే ఉన్నారు. అబ్బా సరిగ్గా చెప్పు, ఉన్నారా లేరా? చాలా అర్జెంట్. అర్జెంటా? సినిమా టైం అయిపోతుందా? తింటున్నాడు. డాడీకి గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు. ఓ బాబా! డాడీ నొప్పి వచ్చింది, చాలా సీరియస్ గా ఉంది. స్టార్ట్ ఇమీడియట్లీ ప్లీజ్. సార్ హాస్పిటల్ నుంచి గుండె నొప్పి స్టాప్ ఇమీడియట్లీ అని ఫోన్ వస్తే సార్ ఇంకా నీకే వస్తుంది. పడుచుంటే పార్క్ ఎందుకు వస్తారు? You silly girl, I don't like all this. బావా ఏం చేయమంటావు? మొన్న సినిమా తీసుకెళ్ళాను, టికెట్ కొన్నాను, వేసిపోయింది. నిన్న డిన్నర్ రమ్మంటే రాలేదు. పేషెంట్ పేరు చెప్తే కానీ నువ్వు హాస్పిటల్ గుమ్మం దాటి రావే. Don't talk rot. ఇదిగో బావా, పోయిన జన్మలో నువ్వు నిజంగా బాలరాజువి, సందేహం లేదు. నీకు ఆవకాయ పచ్చడి తినడం తప్ప ఆడపిల్లని ప్రేమించడం తెలీదు. పడుచు పిల్లతో సరసం ఆడటం నేర్చుకో బాలరాజా. నేను బాలరాజునే కానీ నువ్వు మాత్రం గోలరానివి. You get out of my way. అరే రంగా, నీకోసమే చూస్తున్నాను రా. ఈ బుర్రలో కొరమేలాంటి మాయం చాలా చోటు పెరిచిందిరా. ఏమిటో అది? 40 రూపీస్, ఒక 10 రూపాయలు. ఒక 10 రూపాయలు కనుకుంటే చక్కని సారా కొట్టెట్టొచ్చురా. సారా కొట్టెట్టి కడుపులో సా కదలకుండా తాగుతూ తూలుతూ డబ్బు సంపాదించవచ్చురా. ఎంత కావాలన్నా? ఎయ్యి. ఏసా? రంగా 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 40 రూపీస్ రా. మందు కొట్టి చెడిపోయినాడు ఉన్నాడు కానీ మందు కొట్టి చెడిపోయినాడు లేడురా. అంతే, నా మాటలు సెవిటెక్క. ఈ గొప్ప ఐడియా 40 రూపీస్ ఎవరు కూడా అమ్మేస్తానా? ఆ తర్వాత పిసుకుని ఎడుద్దుకని. రే పొలిగా, ఓ 40 రూపీస్ ఉన్నాయట్రా. రే పొలిగా పొలిగా పొలిగా. మా ఊరి అందగోడమ్మ అల్లా 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 అల్లా. నువ్వు తొడుకున్నావంటే ఇంత ఖరీదైన బట్టలు నీకు ఎక్కడ రంగా? ఎక్కడివో నీకెందుకు, విప్పుతావు లేదా? ఈ బట్టలు వేసుకుంటే నేను దొరకను మనగలేను. అయ్యే, కోతికి చొక్కాలాగా వేసినట్టుంది, నలిగిపోతుంది. విప్పవే. నువ్వు తొడుకున్నావంటే దాని నిండా సెంటు పుస్తే గానీ ముట్టుకోవడానికి వీలుండదు. విప్పు. ఏం చేసుకుంటావు చేసుకో. ఉండు బాబు, ఇప్పేస్తా. ముద్దు ముద్దు ముచ్చటాలే తీసుగా. ఏదో సరదాగా తొడుకుంటే గోల వేదవ గోల. తీసుగా ఇస్తానుగా. అటు తిరుగు. ఎందుకు అంటే చూస్తానా ఇప్పుడు? చూడకూడదా ఇప్పుడు? అలాగే ఉండు. ఏం
ప్యాంటు హ్మ్. టడং. డాక్టర్ శేఖర్ ఎండి. నమస్తే. థ్యాంక్ యూ. ఏం లేదు అనండి. సిస్టర్, ఎనీ మోర్ పేషెంట్స్? నో డాక్టర్. ఓకే, నేను ఇంటికి వెళ్తాను. అవసరమైతే ఫోన్ చేయండి. మంచి సకునం. దట్స్ ఆల్. డాక్టర్, ఏమైనా మర్చిపోయారా? రూమ్ లో కాస్త పనుంది, అందుకే. రూమ్ లో పనని వార్డుకి వెళ్తున్నారేంటి? బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి నువ్వు చేసిన పని? సార్ నేనేం చేశాను సార్? ఏం చేసావా? చెప్పనా చెప్పనా? ఎందుకు నా రూమ్ తుడవలేదు? తుడిచాను సార్. ఉదయం రాగానే మీ రూమే తుడిచాను సార్. అబద్ధం చెప్పకూడదు. అబద్ధమా? అమ్మ బాబోయ్, అమ్మ సాక్షి, దేవుడు సాక్షి, నేను అబద్ధం అను సార్. అయితే నా రూమ్ తీసుకెళ్ళి చూపించు. దయచేయండి సార్, చూపిస్తాను రండి సార్. ఏమిటిది? రేస్ బుక్ సార్. జాక్ పాట్ ఏ అంకెల మీద వేసావు? 6, 7, 8, 2, 1 సార్. నీ మొహం దిబ్బైపోతావు. 6, 3, 4, 5, 6 వే. రాకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. ఏమిటది? 6, 3, 4, 5, 6 సార్. జాక్ పాట్ నంబర్. వాట్? ఎస్, మన డాక్టర్ గారు చెప్పారు. విన్నింగ్ విన్నింగ్. మన డాక్టర్ గారి బిహేవియర్ రోజు రోజుకి వింతగా మారిపోతుంది. అవును డాక్టర్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒరే రంగా రంగా, నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఒక వారం రోజుల నుంచి వాంతులు అవుతున్నాయి. ఏం తిన్నా అరగటం లేదు. ఏమిటో తెలియలేదు, కడుపులో మరి ఏదేదో తిప్పేస్తా ఉంది డాక్టర్ గారు. అదే డాక్టర్ గారు, తెచ్చిరా?
బాగుండడం ఏంటి డాక్టర్ గారు? బాధగా ఉంటేను. అసలు ఈ వాంతుల సంగతి ఏమిటో ముందు తెలిసేయండి. వాంతులు 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 అంటే డోకులు. ఏమిటి డాక్టర్? చెప్పండి డాక్టర్. నిజంగానా? ఎన్నో నెల డాక్టర్? మూడో నెల? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. 10 ఏళ్ల తరువాత ఈ వార్త మా వారు వింటే ఎంత మురిసిపోతారో చెప్పలేదు. వెంటనే మందులకు రాసివ్వండి డాక్టర్ గారు. తలుపు పడిసం తలనొప్పికి ఇప్పుడు ఒకేసారిగా ఒకే ఉపశమనం. యాక్షన్ 500. వస్తాను డాక్టర్ గారు, వస్తాను. ఇక్కడ ఈ కంగారులో మర్చిపోయాను మీ ఫీజు. అదేం డాక్టర్ గారు, ఎప్పుడు ఇచ్చేసి 50 రూపీస్గా తీసుకోండి. వస్తాను. డాక్టర్ అది కూడా ఇస్తారు, మొత్తం బ్యాంక్ ఫండ్స్. బ్యాంక్ ఎందుకు దండగా, నేనే ఉంచుకుంటాను. నీ దగ్గర డబ్బేది? నమస్కారం డాక్టర్. రండి రామారావు గారు. రామారావు ఏమిటండి? కృష్ణరావుని. ఆ కృష్ణ నాకు తెలుసులేండి, సినిమాలో కృష్ణుడు వేషాలు ఎన్టీ రామారావు వేస్తాడని జోక్ కదలాను. ఎలా ఉంది? బాగుంది. పేపర్ చూసారా? కాలం మారిపోయిందండి. ఎక్కడ చూసినా దొంగ విధాలు తయారవుతున్నారండి. మరే దొంగలు, కానీ వాళ్ళని వెధవలన్నందుకులండి, పాపం దొంగలు అందాం చాలు. ఈ వార్త చూసారా? రైస్ మిల్లు కోదండరావు గారి అబ్బాయిని ఎవరో బ్లాక్ బడ్సట 3 ఏళ్ల వాడిని ఎత్తుకుపోయి 25,000 ఇవ్వబోతే పిల్లాన్ని చంపేస్తానని బెదిరించారట. అమ్మమ్మ, అంత తేలిగ్గా తీసేయకూడదండి. వాళ్ళని పట్టుకుని కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్చి మారేయాల్సిందే. ఇందుకు మీరు వచ్చింది ఎందుకు? పొద్దున్నుంచి పార్సినతో చస్తున్నానండి. మీరు గంధం అరగతీసి రాసుకోండి, తగ్గిపోతుంది. బాగుంది. ఎండి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం మొదలెట్టారన్నమాట. ఏదంటే బిడ్డ రాసిద్దరు. మీరు లోపలికి వెళ్ళండి, నా అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, రాసిస్తారు. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి. పది 20 20 డ్రాప్ 20 200 200. డబ్బుల్లో చెరువును బట్టే ఏంటి లేచిపోతున్నా? డబ్బున్న చిలకను పట్టాను, డబ్బున్న సీట్ను పట్టాను. ఆడ్రా 400 తిప్పు. 3 రాజులు 3 ఆకులు. సూరి 200 అప్పుగిరా. నీకా నాయన? మళ్ళీ ఇవ్వ నాయన. నువ్వు కాదు, తప్పకుండా ఇస్తాను. 30 రూపాయలు వడ్డీరా. 100కి 30. అయ్యో, సరే అయితే ఇదిగో తీసుకో. 10,000 రూపాయలు అందజేయాలి. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నేను పైసా కూడా ఇవ్వను. నాకేమవసరం? నీ కొడుకు డాక్టర్ షేక్, నువ్వు మాకు డబ్బు అందజేయాలి, లేదా నీ కొడుకు శవం. అర్థమైందా? ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో మీ తండ్రి కొడుకుల శవాలకి మేము చుచ్చు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. హలో హలో, బాస్, మధుసూనరావుకి ఫోన్ చేశాను. శుక్రవారం రాత్రి మన చేతికి డబ్బు అందుతుంది. వెరీ గుడ్ రత్నం. అశ్రద్ధ చేస్తే వాళ్ళ అబ్బాయి శవం వాళ్ళ ఇంటికి చేరుతుందని చెప్పావా? చెప్పాను సార్. గుడ్. పంపించాల్సిన సరుకులన్నీ ఓడకెక్కించారా? ఎక్కించాం సార్. బ్లాక్ బర్డ్ సార్. అవును సార్. 50,000 రూపాయలు వాళ్ళు చెప్పిన చోటికి నేను తెచ్చివ్వకపోతే
మా అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపుతామని 2-3 సార్లు ఫోన్లో బెదిరించారు. నాకు కాళ్ళు చేతులు ఆడక ఈ విషయం మీకు రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయించండి సార్, ప్లీజ్. ఈ బ్లాక్ బర్డ్స్ అనే గ్యాంగ్ గురించి ఇదివరకే 2-3 రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ ఊళ్ళో కొత్తగా ఏదో ముఠా తయారైనట్టుంది. ఎనీహౌ వాళ్ళ బెదిరింపులకు మీరేం భయపడకండి. వీ షల్ అటెండ్ టు ద కేస్. థ్యాంక్ యూ సార్. హలో, మిస్టర్ మధుసూదన్ రావు, మా మాట కాదని మా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావు కదా, అందుకు మా శక్తిని నీకు వెంటనే రుచి చూపించావు. మధు, నువ్వు చేసిన తప్పుకి మా బ్లాక్ బర్డ్ కోర్టు 50,000 రూపాయల జరిమానా మాత్రమే విధించింది. మొత్తం 1 లక్ష. అది శుక్రవారం నాటికల్లా మా చేతుల్లో, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటి ముందు నిలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండండి. అదేమిటి డాక్టర్ గారు, తరచూ నాకు జబ్బు రావాలని కోరుకుంటున్నారా? అలా కాదు, మీలాంటి వారు తలా ఒక చేయి వేస్తే కదా నా జేబులో ఉండేది. జోక్ కదరాను, ఎలా ఉంది? బాగలేదా? నమస్తే డాక్టర్. డబ్బా ఊరుకో రాజా. నమస్కారం డాక్టర్ గారు. బిడ్డకి నిన్నటి నుంచి జ్వరంగా ఉంది. తెల్లారి సరికెళ్ళే టెంపరేచర్ ఎక్కువ. కాస్త టెస్ట్ చేయండి డాక్టర్ గారు. చిట్టి బాబు 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 రౌడీ, మందిస్తాను. మందేమిటండి, ఇంజక్షన్ ఇవ్వరా మీరు? ఇంజక్షన్లు టానిక్లు ఇచ్చే డాక్టర్ కావాలంటే మీ పేరే చెప్పారు. నా పేరు ఇంజక్షన్ ఇస్తాను. పసిపాపే కదా, నొప్పుడుతుందో ఏమో అని. డాక్టర్ కేశవ్, పొద్దు నుంచి నా వేళ్ళు ఇలా వంగి ఉంది. చూడండి, ఈ వేళ్లతో ఇంజక్షన్ ఇవ్వాలి, కానీ ఇలా అయిపోయింది. డాక్టర్ కేశవ్ మంచి డాక్టర్, ఆయన ఇస్తారు ఇంజక్షన్. ఇవ్వండి. వేళ్ళలో ఏముందండి, పాప ముఖ్యం. పాప నేను చూస్తాను. బట్ డాక్టర్ వెళ్ళండి. రండి. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి. అలాగే. మంచిది. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటండి, జలుబా, దగ్గా, జ్వరమా? నొప్పి ఎక్కడ? ఇక్కడ. నర్సుని పిలుస్తాను. నేను నర్సుని చూడడానికి రాలేదు, డాక్టర్ని చూడడానికి వచ్చాను. డాక్టర్ వెంకయ్యమ్మ. ఏ బాగోలేదా? బ్రహ్మాండంగా ఉంది. ఆ. రండి. ఏమని చెప్పను డాక్టర్, ఏదో వెల్తీగా ఉన్నట్టుంది. పక్క కుదరటం లేదు, తిండి సాయించటం లేదు. గుండెంతా నొక్కేసినట్టు, నొక్కుపోయి గుండె అంత అయిపోయినట్టు ఏదో బాధ, తీయని బాధ. అక్కడ కాదు, అక్కడా కాదు. వెంకాయమ్మ, నొప్పి ఎక్కడని చెప్తే కదమ్మా. బావా, ఇన్ని రోజులు నిన్నేమో అనుకున్నాను. నువ్వు డాక్టర్వే కాదు, యాక్టర్వి కూడా. మరదలా, నువ్వు కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు. అబ్బా, ఇన్నాళ్ళకు నవ్వుతూ మాట్లాడావు బావా. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఇక నుంచి రోజు ఇలాగే మాట్లాడతాను వెంకాయమ్మ. చాలే, పేషెంట్ పేరు వెంకాయమ్మ. నా పేరు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎప్పుడు కసురుతూ మాట్లాడతావు. ఒక్కసారైనా తీయగా నా పేరు పిలు బావా. ఎలా పిలవాలో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి పిలుద్దాం. పిలు. బావా, డాడీ నిన్నొక విషయం అడగమన్నారు. ఏమిటది లిల్లీ? అదే పెళ్లి విషయం. దానికేం భాగ్యం లిల్లీ, చేసుకో. నీకు నచ్చిన వాడిని చేసుకో. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ. ఒప్పుకున్నా డాడీ. అబ్బబ్బా, ఎవరు ఒప్పుకున్నాడు, ఏమిటి ఒప్పుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు? బావ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏమిటి, బావ పెళ్లి ఒప్పుకున్నాడా? అబ్బా, ఇన్నాళ్ళకి బండి ట్రంక్ రోడ్ లో పడింది అనమాట. చూడమ్మా, మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోకుండా వెంటనే వెళ్ళి ఆర్టీఓతో చెప్పేయాలి. ఆర్టీఓ ఎవరు డాడీ? ఆర్టీఓ అంటే వాళ్ళ డాడీ అమ్మా, ఆ మసూద్ వాడు లేడు. ఇవాళ ఫాదర్ ఇవాళ సాయంకాలం వెళ్ళి చెప్పేద్దాం. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. సార్ 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 లోపలికి వెళ్ళకండి సార్. మన ఇల్లే కదా. మీ ఇల్లే సార్. లోపల ఘోరమైన కుట్ర జరిగిపోతుంది సార్. ఏమిటది? మీకు లలితమ్మకి పెళ్లి చేసేయాలని. మై గాడ్, అసలు నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. సార్ మళ్ళీ కూర్చుంటారేంటి సార్? ఏం చేయమంటావు? అసలు నాకు ఆ లిల్లీ మోడర్న్ డ్రెస్లు అలవాట్లు ఏవి నచ్చవు. నాకు తెలుసు సార్, మీ టేస్టే వేరు. మీకంతా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరి అమ్మాయి, కట్టు, ఆ బొట్టు. సార్ మీరు గనక ఇప్పుడు లోనకు వెళ్తే ఆ అమ్మాయి ముసలి అందరూ కలిసి ఈ పెళ్లికి ఒప్పించేస్తారు సార్. సార్ కానీ ఇప్పుడు ఎందుకు? ఓకే ఓకే. బావా, హే బావా, చల్లగా జారుకుందామని చూస్తున్నావా? అక్కడ చర్చల్లో నువ్వే హీరో. నిన్నటి దాకా లవ్ చేస్తూ ఎల్ బోర్డు పెట్టుకుని తిరిగిన మా అమ్మాయికి లైసెన్స్ ఇచ్చేసావట. ఏమిటో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను చెప్పేసావటగా. వాట్? శేఖర్, అమ్మాయి అంతా చెప్పింది. దొంగ అంత నాట్యం తెప్పించాలని ఆర్టీఓగా రూట్ పర్మిషన్ ఇచ్చేశారు. కొబ్బరికాయ కొట్టి బండి నడిపించడమే. ఇవాళే కలిసి మంచి రోజురా, ఇదే ప్రధానం అనుకున్నాం. శేఖర్, అమ్మాయిని బజార్ తీసుకెళ్ళి ఏ నెక్లెస్ గాజులో కొనిపెట్టు. ప్రధానం నాడు బంగారం పెట్టడం ఆచారం. కానీ అర్ధనాకి నెక్లెస్ రాదు. కానీ సుమారు 15,000 రూపాయలు ఉంటుందమ్మా. 15,000? అవునమ్మా. ఇంతకన్నా కాస్ట్లీ లేవు. ఇంకానా? చాలు చాలు. చూడండి, సరిగ్గా ఎటువంటి మోడల్ ఇంకోటి చేయించండి. అడ్వాన్స్ ఇస్తాను. అబ్బే, అడ్వాన్స్ ఎందుకు డాక్టర్ గారు? సరుకు తీసుకున్నప్పుడే డబ్బులు. నో నో నో, నేను ఒప్పుకోను. ఈయన ఒట్టి మూడి మనిషి అండి. తీరా నెక్లెస్ రెడీ అయిన తర్వాత వద్దన్న అనగలడు. మొత్తం 15,000 నయా పైసలతో ఇచ్చేసే. ఇచ్చా. తర్వాత అండి, ఈ నెక్లెస్ లో ఫైన్ ఫినిష్ ఉండాలి. దీంట్లో ఎర్రరాయి పెట్టండి. మళ్ళీ ఏదైనా కొత్త డిజైన్స్ వస్తే ఏం సార్ మళ్ళీ వస్తే? ఏం లేదు, ఇందాక పక్కనే అమ్మాయి ఉందని అంత ఖరీదు కొప్పుకున్నాను. సంపాదించే మనకు గాని ఖర్చు పెట్టే ఆడవాళ్ళకి డబ్బు విలువ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. నిజమేననుకోండి. అనుకోవడం కాదు, నిజమే. ప్రస్తుతం మన దేశం ఎలాంటి విషమ పరిస్థితిలో ఉంది. నిరుద్యోగం, ఆకలి, దరిద్రం. ఇలాంటి పరిస్థితిలో ఇంత ఖర్చు పెట్టి నెక్లెస్లు, చామంతి బిళ్ళలు కొనుక్కోవడం తప్పు కాదు. భారత మాతకి నేను అన్యాయం చేయలేను. పవిత్ర భారత రక్తం నాలో ప్రవహిస్తుంది. ఇందాక నెక్లెస్ ఎంత అవుతుందన్నారు? 15,000 సార్. కొద్దిగా చిన్న సైజు రాళ్ళు వేసి 10,000లో కానీ చేయండి. ఇందాక ఎంత ఇచ్చాను? పూర్తిగా ఇచ్చేసి సార్. అయితే మిగిలిన 5,000 ఇలా చేయండి.
5,000 మనం గొడవలు ఉన్నాడు పిలుస్తుంది నో, 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 నాకు టైం లేదు. చూడండి, వాచ్ కూడా లేదు. ప్రతి క్షణం భారత మాతకి సేవ చేయాలి కానీ ఇలా వృధా చేయండి. త్వరగా చేయండి. సార్ ఎందుకని మంచిది దీని మీద సంతకం పెట్టండి, డబ్బులు తెస్తున్నాను. సార్ ఇదిగో సార్ 5,000. ఆ, చూడండి, దేశభక్తి మీలోనూ ఉండాలి. ఈవేళ మన ఇద్దరం కలిసి భారతదేశాన్ని 5,000 మేరకు కాపాడం. జై హో. ఏమిటి నాన్నగారు, నా మాట వినిపించుకోకుండా లిల్లీ అలా ఉన్నారు ఏమిటి నాన్నగారు? బాబు, వారం రోజులుగా ఎవరో బ్లాక్ బర్డ్ ముఠా వాళ్ళు ₹1,00,000 ఇవ్వకపోతే నిన్ను చంపిస్తామని ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే మరో ఫోన్ కాల్ వచ్చింది. రేపు బుధవారం లోపు 2 లక్షలు ఇవ్వకపోతే నిన్ను లిల్లీని చంపేస్తారట. ఎవరు నాన్న రాస్కల్స్? పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరే. వద్దు బాబు, వద్దు. వాళ్ళు చాలా దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చూస్తుండగా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కూడా. అలాగా? వాళ్ళు అంత దూరం పోతారనుకోను. మీరు కంగారు పడకండి. పాపం ఏదో స్పై పిక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. మీరు పడుకోండి ప్లీజ్, ప్లీజ్. ఒరే డాక్టరు, ఎంతసేపురా? త్వరగా వెళ్ళిపోరా. పోవా? అయితే నేనే వెళ్తాను. ఏమ్మా అంత బిగుసిపోయి ఉన్నా? డాక్టర్ గారు, నన్ను టెస్ట్ చేసి ఏం చెప్పారు? టెస్టా? ఏం చెప్పాను? ఏం చెప్పానని నన్ను అడుగుతున్నారా? 15 రోజుల క్రితం వచ్చినప్పుడు నేను తల్లిని కాబోతున్నాను మీరు చెప్పలేదా? గుర్తులేదండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? తల్లిని కాబోతున్నానని వినగానే ఎంతో మురిసిపోయాను. ఈ వార్త మా వార్త చెప్పగానే ఆయన ఎంతో సంబరపడిపోయి ఎగిరిపడ్డారు, కాళ్ళు విరగొట్టుకున్నారు. 60 రూపాయలు పెట్టి పుట్టబోయేవాడి కోసం ఎంతో ఆశతో ఉయ్యలు కూడా కొన్నాను. 600 ఖర్చు పెట్టి పార్టీ కూడా చేశాను. చూడండి, నేను 1 నెలగా ఎవరిని గర్భవతిని చేయలేదు. గర్భవతి అని చెప్పలేదు. చెప్పలేదు? ఇదిగో మీ చేతులతో మీరే రాసింది, చూసుకోండి. ఇది నా రాత కాదే. మీ రాత కాదు, నా రాత, తలరాత. అవును సార్, ఆ రోజు దేశభక్తి గురించి చెప్పినప్పుడు 5,000 నేనే ఇచ్చాను మీకు. నేను డబ్బు తీసుకున్నాను? వాట్ యు మీన్? నేను డబ్బు తీసుకున్నాను? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మీకు నేను నెక్లెస్ కోసం 15,000 ఇచ్చానా లేదా? ఇచ్చారు సార్. మళ్ళీ వచ్చి 5,000 తీసుకున్నాను అంటాడేంటి మీ అబ్బాయి? ఎరా బిడ్డ? అవునయ్యా, ఇలా వెళ్ళి అలా వచ్చి 5,000 పట్టుకుపోతుంది. డోంట్ టాక్ రబిష్. నేను డబ్బు తీసుకుని లేదంటానా? కోపడకండి, కోపడబోకండి. ఎరా నిజం చెప్పరా, నువ్వు నిజంగా డబ్బు ఇచ్చావా? నిజమయ్యా, 5,000 ఇస్తేనే నా మీద ఒట్టు. కావాలంటే ఓచరు మీద సంతకం చేసి చూపిస్తున్నాను. ఏదిరా, ఎక్కడ్రా ఓచరు? ఉండాలయ్యా, ఇక్కడెక్కడో పెడితే. ఎవరు మొయ్ రే, ఎన్నాళ్ళుగా ఇలా దొంగతనం చేస్తున్నావురా? ఎంత డబ్బు కొట్టేసావురా? అలా నాటకయ్యా, వెతుకుతున్నాను. వెతుకు. మీ గొడవ సరేనండి, నా మాట ఏమిటి? మీరుండండి సార్, మీరుండండి. రే, లేని కాగితం ఎలా కనిపిస్తుందిరా? నా కడుపున చెడ పుట్టావురా. సార్ ఇదిగోనయ్యా ఓచరు, చూడండి సార్. చూడండి సార్, చూడండి. హలో, డాక్టర్ శేఖర్ హియర్. హాయ్ బావా. ఓ లిల్లీనా? లేకపోతే నీకు వేరే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారేమిటి? ఏమిటో చెప్పు, అసలు పని ఉంది నాకు. నథింగ్ డూయింగ్. సాయంత్రం 4 గంటలకు పని పాట ఏమి పెట్టుకోకు, నేనే వచ్చి పికప్ చేసుకుంటానని నీ అంతటా నువ్వే చెప్పి. నేను చెప్పానా? ఏ దొంగ, నా చేతి చెప్పించాడని. ఇదిగో ఇంకో 1/2 గంటలో నేను రెడీ వచ్చేస్తాను. నిన్ను మనం అనుకున్న చోటుకు వెళ్దాం, ఓకే? ఓకేనా? రా వెళ్దాం.
దన్నాలండి. డాక్టర్ బాబు గారు ఉన్నారండి? ఉన్నారు. మీరెవరు? మా దాన కబలండి. నేను ఎన్ని మందులు వేసుకున్నా కడుపు కదలదండి. మా ఆవిడకి ఎన్ని మందులు వేసినా కదలే కడుపు ఆగదండి. తామని ఒకసారి చూసి పోదానండి. డాక్టర్ బాబు గారు 4 గంటలు ఉంటారండి? ఉండరు, 1 గంటలో బయటకు వెళ్తున్నారు. ఉండరు కదండి. అమ్మయ్య, అయితే నేను ఉంటానండి అయ్యా. ఏమిటి సార్ మీరు చెప్పేది నిజమే? హాస్పిటల్లో రాతకి జ్యువెలరీ షాప్ లో సంతకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. అండ్ ఈరోజు లిల్లీ నాకు ఫోన్ చేసింది. ఆమెను కలుసుకుంటానని నేను చెప్పానట. అసలు ఆమెతో మాట్లాడండి. అదేమిటి సార్, ఇదంతా డిటెక్టివ్ కథలా అనిపిస్తుంది నాకు. హలో, మధు నర్సింగ్ హోమ్. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు సార్ మాట్లాడింది? డాక్టర్ శేఖర్ ఎండి. ఆహా, మై గాడ్, మై కార్బన్ కాపీ. డాక్టర్, 6 నెంబర్ బెడ్ మీద పేషెంట్ టెంపరేచర్ పెరిగింది. ఆఫ్టర్ ఆల్ టెంపరేచర్ ఇవన్నీ నాకు చెప్తావా? వెళ్ళి డాక్టర్ కేశవ్తో చెప్పు. ఓకే. అటు కూర్చో. అమ్మయ్యా, ఇన్నాళ్ళు హ్యాపీగా మనం బయటికి రాగలిగాం. ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడివి. నువ్వు అడిగినా రాలేదంటే అది ఆ డాక్టర్ తప్పే. ఆ డాక్టరా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ శేఖర్ని, దాటితే మామూలు శేఖర్ని. తేడా లేదు. అవును, మన పెళ్ళి ఎప్పుడు బావా? పెళ్ళి ముహూర్తం రోజున. అదే, ఆ ముహూర్తం ఎప్పుడని? పెళ్లి రోజున. చెప్పు బావా, పెళ్ళి ఎప్పుడని? నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఇప్పుడంటే నేను డ్రాప్ చేస్తానుగా. అబ్బాయి ఎందుకు, నువ్వు ఇంటికి వెళ్ళు. బాయ్. బాయ్. సరియా. సబాష్. తాళం ఎక్కడ?
చైతీరా. అయ్యగారిది ఈలొకటి గాలి బతకి. ఎందుకని వస్తారు? ఇంకా రాలా? ఏ మళ్ళీ బయటికి పిలుచుకుపోదామనా? కాదు, మాకు అప్పుంటాడు, డబ్బులు వచ్చిపోదాలు వచ్చాం. అప్పు చేశాడా? ఆస్తాకు వస్తా కదమ్మా, 500. ఏమైనా సరే ఇవాళ వసూలు చేస్తాను కానీ వెళ్ళాం. ఏమిటి బాబు, మా రంగుడు అప్పు చేశాడా? నిజమే. నిజమేనమ్మా, అప్పు చేసి 6 నెలలు అయింది. మా బాకీలు తీర్చుకుంటాం. ఇవాళేమైనా సరే అటు ఎడితే ఏమిట్రా వాడు పిల్లిలా వెనక నుంచి ఇంట్లో దూరాడు, నేను చూశాను. మనం అంతా ఇక్కడే ఉన్నాం కదరా, లోనకి ఎలా వెళ్ళాడు? వాడు ఎక్కడ తప్పించుకుంటారా? ఇంట్లో లేడని చెప్తే మీ కాదు, ఉంటే దాచుకుంటావా? ఎలాండి ఎలాండే. ఆడికి ఆ ప్రాప్తం లేదు, మనం ఏం చేస్తాం? ఏటది? నిన్న బ్రాలో 10,000 రూపాయలు తగిలింది. ఆ 10,000 రూపాయలు మాట చెప్పి మా డబ్బులు మేము తీసుకెళ్ళని వచ్చాం. ఆడ 10,000 రూపాయలు తీసుకునే యోగం వాడికి లేదు. మేమేం చేయం? ఏమిటా నాకు 10,000 వచ్చాయా? దేవుళ్ళ ప్రతిష్టవుతాం. అన్నయ్య అయ్యో అయ్యో వద్దు. ఇంటి ముందు కక్కితే బాగా ఉండదు. అయ్యో 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 వదలండి, ఇస్తాను, వదలండి, ఇస్తాను, వదలండి. You see, I'm Dr. Shekhar MD. మట్టిగట్ల రంకులు ఎత్తున్నాడు, బొంకులు ఎత్తాడురా. అయ్యో నిజమేనయ్యా, నేను డాక్టర్ శేఖర్ని, డాక్టర్ శేఖర్ ఎండి. ఓకే ఓకే, మీకు ఎంత డబ్బు కావాలి? 500. 500 కదా? ఓకే, వదిలిపెట్టండి. పాకెట్ పాకెట్. డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా, డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా. డబ్బులు తీసుకుని కూడా కొడతారంటండి, ఇదేం మర్యాద లేదు. అత్త చూడు ఎట్టాడుస్తుందో. కాలి పనులకు అప్పులు చేసి జలసాలు చేసి తిరిగావుగా, అనుభవించు. ఓకే, ఐఎమ్ సారీ. మీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి? డాక్టర్ శేఖర్ ఎండి. అబ్బో, ఇంగ్లీష్ మాటలు కూడా నీ మొహానికి. నా కాడ ఏసాలేయడానికి నీకు సిగ్గులేదట్రా? నిన్న ఇంట్లో అత్త చూసిందంటే గుండె పగిలేలా ఏడుస్తుంది. మన ఇంటికి పోదాం పద. డాక్టర్ శేఖర్ అయితే నోర్మయ్యసా, నీ అదృష్టం బాగుండి నీ కాడ డబ్బులుంటాయి, లేకపోతే నిన్ను పచ్చడి చేసి ఇడ్లీలో నంచుకుని తినేవాడు. పద పద పద. ఊరికనే ఏసాలేస్తున్నాడు. కూసాగడ. అయ్యో, రక్తం కారిపోతుంది, ఉండు. ఏమిటిది? సున్నం. సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ, బాడీ అండి, సెప్టిక్ అవుతుంది. ఇంట్లో ప్లాస్టర్ టించర్ ఏం లేవా? టించరా పంచరా? చాలే, నోరు మూసుకో. నేను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఏదో పనులు చేయడం, ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు. రంగా, ఎందుకు ఇలా కన్నోళ్ళని కావలసినోళ్ళని ఏడిపిస్తావు? నీకేమొస్తా చెప్పు? ఏ రోజే గొడవల్లో తలదూరుస్తావో అని భయపడి చస్తా ఉంటావు. నేను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ అమ్మోరికి రోజు దండం పెట్టుకుంటా. ఏంటట్టా చూస్తావు?
మళ్ళీ బయటికి వెళ్ళిపోదావునా కాళ్ళు ఎక్కొట్టేస్తాను. రేపటిదాకా ఇల్లు కదలే ఉంటే చూడా. పడక సున్నం. పడుకో పడుకో. సార్ సార్ వచ్చేసారా? అదేంటి సార్ ఫేస్ పౌడర్లో ముఖం మీద సున్నం పూసుకున్నారా? పూసుకోలేదు, పోయించుకున్నాను. నాన్నగారు పడుకున్నారా? మీకోసం చాలా కంగారు పడిపోతారు సార్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? రాజు, ఈవేళ ఒక విచిత్రం జరిగింది. ఏమిటి సార్? ముమ్మూర్తిలా నాలాగా ఉండే ఒక మనిషిని చూశాను. ప్రామిస్. అదేమిటి సార్? జిఎల్ రోల్ సార్. వాడి పేరు రంగడు. ఇన్నాళ్ళు నాలాగా వచ్చి మన హాస్పిటల్లో డబ్బు సంపాదించుకున్నాడు. అయ్యో, అసలు విషయం లిల్లీ చేతిలో వాడు చిక్కుకుపోయాడు. వాడేవాడు సార్. సార్ వాడు వాంతులు ఆపడానికి బదులు అవడానికి మందులు రాస్తాడు. మా కర్మ, మన ప్రాక్టీస్ పడిపోతుంది సార్. కానీ వాడు నాకెంత ద్రోహం చేసినా ఒక విషయంలో ఇస్ వెరీ లక్కీ ఫెలో. ఏమిటి సార్? అందము అమాయకత్వము కలబోసి ఆకృష్ణతో అలంకరించబడ్డ ఒక గుమ్మడి పువ్వు లాంటి చక్కని చుక్క పక్క ఇంట్లో ఉంటుంది. అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇనుము కరగబోసిన అంత బద్దీలతో అలంకరించబడిన అందమైన కటకటాల వెనక్కి వాడిని తెచ్చేద్దాం. వారేవా, ఐఎమ్ సారీ, ఫన్ మీ. బ్లాక్ బోర్డ్స్ మధుసూదన్ రావు, బుధవారం నాటికి 2 లక్షలు మా చేతికి చేరితే సరే సరి, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటికి చేరుతుంది. ఇదే ఆఖరి రిమైండర్, జాగ్రత్త. సార్ బ్లాక్ బర్డ్స్ 2 లక్షలు ఇవ్వకపోతే నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాను. ఏమిటి సార్? నిజమే? అవును రాజు, ఇదివరకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయని నాన్నగారు చెప్పారు. ఐడియా సార్, 2 లక్షలు ఇన్వెస్ట్ చేసే ఐడియా సార్. ఏమిటది? టెలిఫోన్ తీసేయమంటావా? సార్ రండి సార్, కూర్చోండి సార్. మీరు చెప్తాను, కూర్చోండి. మీరు జాగ్రత్తగా వినండి. ఆ రంగడు అచ్చం మీలాగే ఉంటాడంటున్నారు కదా. అవును. అప్పుడు మనం మంచి ప్లాన్ వేద్దాం. ఓ 3 మాసాలు మీరు మాయమైపోతారు. అప్పుడు మనం ట్రిక్ వేసి ఆ రంగాన్ని ఈ ఇంటికి వచ్చి చేస్తాం. బ్లాక్ బర్డ్స్ ఎట్లాగా 2 లక్షలు అడుగుతారు కదా, మనం ఏమని చెబుతాం, అయ్యో ఉండండి సార్, ఆ బ్లాక్ బర్డ్స్ రంగాన్ని ఎత్తుకుపోతారు. ఎట్లా ఉన్న ప్లాన్? మంచి ప్లాన్, టిట్ ఫర్ దాట్. కానీ అంతవరకు నేనేం చేస్తాను? ఏ సార్, రంగడి సీట్ ఖాళీగా ఉంది, పక్క ఇంట్లో గుమ్మడి పువ్వు ఉంది. మంచి ప్లాన్. వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్. ఓకే, వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్. రంగా 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 రంగా. సార్ గుమ్మడి పువ్వా? సార్ ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? హాస్పిటల్కు. హాస్పిటల్ కా? నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను సార్. అక్కడ చూసాగా, మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్. అంటే ఆ రాస్కల్ అప్పుడే ఇక్కడ చేరిపోయాడు అనమాట. వాడికి డ్యూటీ అవర్స్ లేవా? లేదు సార్, మీరు రెస్ట్ తీసుకునే టైము వాడి డ్యూటీ అవర్స్. టపా 4 కేసులు టెస్ట్ చేసి 200-300 జేబులో తోసేసుకుంటున్నారు సార్. లక్కీ ఫెలో. అచ్చ నాలాగే ఉన్నాడు కదా. అచ్చ గుద్దినట్లు ఉన్నారు సార్. సార్ మీ ఇద్దరిని పెట్టి డబుల్ యాక్షన్ సినిమా తీస్తే 100 రోజులు గ్యారెంటీ సార్. సార్ కాశ్మీర్ టికెట్లు ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకొచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డూప్లికేట్ గార్డ్ని టిక్కెట్లతో ఇక్కట్లు పెడదాను చూడు. ఓకే సార్. హలో, హలో, అక్కడ డాక్టర్ గారు ఉన్నారండి. నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను.
నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే. మా అసిస్టెంట్కి ఇచ్చి టికెట్స్లు మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. కాశ్మీర్ రంగా ఉండు కన్ఫ్యూజ్ కావక ఇదే నీతో. ఇప్పుడు డాక్టరు 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. రే రంగా అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. హలో హలో ఎస్ హలో డాక్టర్ గారు ఉన్నారా? ఎస్, నేనే డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ బుక్ చేశారా? చేస్తానండి. కుర్రాడి చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంతే కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. నో సార్, థ్యాంక్ యూ సార్. గురుగారు బోల్తా పడ్డాడు. డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను రమ్మన్నారట? నేను ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి కాశ్మీర్ వెళదామని ప్లాన్ చేశాను. కాశ్మీర్ 6 months? I see. somehow I'm becoming nervous day by day. పని ఒత్తిడి వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఒక డాక్టర్ పేషెంట్లను ట్రీట్ చేయడం ప్రమాదం. అవును సార్. అందుకే ఈ అట్మాస్ఫియర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డాక్టర్. డాక్టర్ కేశవ్, ఐ ఫర్గాట్. ఇన్ కేస్ ఈ మధ్యలోనే నేను తిరిగి వచ్చేసాను అనుకోండి, లేకపోతే ప్రయాణం మానేశాను అనుకోండి, నేనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోకండి. రేపటి నుంచి ఆపరేషన్స్ అన్ని మీరే కండి. ఇదేమి డాక్టర్, క్వైట్ సర్ప్రైజింగ్. ఎస్, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. నా ఆరోగ్యం సరిగా లేని కారణాన ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ఫర్ కాశ్మీర్? ఈరోజు ఆపరేషన్స్ మాత్రం మీరే చేయండి. షూర్ షూర్, తప్పకుండా. వాడెక్కడో దాక్కొని ఉంటాడు అనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను. మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. ఏమిటి సార్ మీరు వచ్చేసరికి? ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చలి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. ఎక్కడ పెట్టెక్కడ సార్? పర్లేదండి, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. ఎక్కండి, ట్రైన్ ఎక్కండి.
రండి అలా కంగారు పడిపోతున్నారేంటి? రండి రండి. కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. రండి. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నాం. అది నీ పాలిట బోనురా. పదండి. సీతమ్మ, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు కదమ్మా. 6 నెలల దాకా నీ మొహం చూడనంటూ వాడు పెట్టే బేడ పుచ్చుకొని వెళ్ళిపోవడం సబబేనమ్మా. వాడు నా గురించి ఏమీ పట్టించుకోకపోయినా పేగు తిప్పిని నేను చంపుకోలేకపోతున్నానమ్మా. బాధపడకత్తా. ఇట్ట ఇల్లు పట్టకుండా తిరిగేవాళ్ళు ఏదో నాడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చేస్తారు. ఆ కరణ్ గారు అల్లుడు ఇట్ట తిరిగినోడు కాడు. ఎంత బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటాడు చూడు. ఏడుకోకున్నావా? రా, అన్నం తిందు గాని. ఓ 40 రూపీస్ ఉంటే చూడే సీతాలో ఇంటికాడే ఆడవాళ్ళ చేత అప్పడాలు ఎత్తించి గొప్ప లాభం సంపాదించేయి. ఏడాది తిరగకుండా 7 మేడలు కట్టించేయి. మింగ వెతుకులేదు మీసాలకి సంపంగి అన్నట్టు మేడల గురించి ఆలోచిస్తున్నావా? పద పద. రంగా, రంగా, రంగా. వచ్చేసాను సీతాలు. ఇక వచ్చేసాను సీతాలు. ఇక ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో వచ్చేసాను సీతాలు. ఏటే నిజమే? నిజమే సీతాలు. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అంటూ పరిగెత్తాను, ఎదురు దెబ్బ తిన్నాను. రేపటికి నిలవని రూపాయల కోసం కలకాలం నిలిచే నీ అభిమానానికి దూరమై పోయాను. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను సీతాలు. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటంటే ఇట్లాంటి మాట నన్ను రంగా. అత్తకి మాట తెలిస్తే పొంగిపోతుంది. పద పద, లోపలికి పద. ఒరే రంగా, నువ్వు మారిపోయిన శుభ సందర్భంలో 40 రూపీస్ ఉంటే అప్పేవరా. అప్పుడు అలా పెట్టుకుంటాను. అలాగే, దానికే ఉంది. ఈ నిజంగానే మారిపోయాడు. సొట్టుకుని ధర్మరాజు అయిపోయాడండి. అత్త అత్త, నీకు మంచి విషయం చెప్పనా? ఏమిటమ్మా? మన రంగడు క్లబ్ లో అవి మానేసి పెట్టుకుని మరీ వెనక్కి వచ్చేసాడు. కుక్క వంకర తొంకర బుద్ధి ఎప్పుడూ మారేది కాదమ్మా. 2 రోజులు పోతే మళ్ళీ మామూలే. అమ్మా, ఏమిట్రా రంగా అలా చూన్నావు? అమ్మా, ఈ పిలుపు నాకేదో కొత్తగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఈ ప్రేమకి ఆదరణకి నోచుకోనందుకు బాధపడుతున్నానమ్మా. బిడ్డకి బడి గుడి అమ్మ ఒడే అంటారు. రంగా, అందుకే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. రంగా, రంగా, నా చిట్టి తండ్రి. డూప్లికేటు. అది కుళాయి నీళ్ళు కాదురా, సెంటు సెంటు. కానీ కానీ పక్కనే పసుపు పౌడర్ ఉంది. నీది కాదుగా, పోసుకో పోసుకో. తోంకో తోంకో. ఏడు చదువుతున్నావు? స్నానం చేయాలని. నేను చెరువుకి వెళ్తున్నాను, పద. చెరువుకా? లేకపోతే బావిలోకి దూకి బట్టలు ఉతుకుతారా? పద పద. కానీ నీకే చెప్పేది, రా. ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే మలేరియా వస్తుంది, డయేరియా వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయి. అబ్బో,
పెద్ద డాక్టర్లో చెప్పొచ్చాడు. పద పద పద. ఏంటి సార్ ఇదేంటి బాగా? నాకు తెలుసులే, నా హాస్పిటల్లోకి నువ్వు దారి చూపించిన ఏమిట్రా? రా నీకు తిగిపోను. మా అయ్యగారే నన్ను రానర్రా అక్కుపక్షి. నీ ఆసుపత్రి నీ పేండా కూడా. పద పదండి సార్. రండి సార్, రండి సార్. డాక్టర్ మీరు ఊరెళ్ళలేదా? లేదు సార్, ఊరెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నారు సార్. 3 అంకె అంత మంచిది కాదని క్యాన్సిల్ చేశాను అంతే. డాక్టర్ ఇప్పుడే ఒక అపెండిసైటిస్ కేసు వచ్చింది, ఆపరేట్ చేయాలి. ఆపరేషన్ చేస్తాను. మీరు చేస్తారా? ఎందుకు చేయకూడదు? నేను డాక్టర్ శేఖర్ ఎండి, చేస్తాను. డాక్టర్ మీ హెల్త్ అంత సరిగా ఉన్నట్లేదు, నేను ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. నువ్వు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా చేయండి. ఓకే, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. బాగా చేయండి. ప్లీజ్ టేక్ రెస్ట్. ఆపరేషన్లు చేసి చేసి మనుషుల్ని దోసకాయలా కోసి కోసి విసిక్కెత్తిపోయిందిరా రాసు. కడుపు నొప్పి ఆపరేషనే కదా, చిన్న డాక్టర్ వదిలేశారు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు అని. అసలు ఈ కడుపు నొప్పికి చెనాయ్ కర్బూజా అని మందు ఇస్తే చాలు. చినాయి కర్బూజానా? ఆ పేరుతో మందేది లేదు సార్. చదువుతారు సార్, ఎలా ఉంది? నీ బొందలా ఉంది. దోకొచ్చే వాగుడు వాగి జోకలకు బ్రహ్మాండం సార్. ఇలాంటి జోకులు మీరు తప్ప ఇంకెవరో లేదు సార్. హలో హలో, నాకు సార్. రాజు, నేను శేఖర్ని. ఎలా ఉన్నాడు డూప్లికేట్ గాడు? గురుడు మహా కులాసాగా ఉన్నాడు సార్. 10వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ గురించి సార్. వాళ్ళు వాడా పెద్దవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పు. ఆ వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పమంటున్నారు సార్. చాలా పోజు కొట్టేస్తున్నాడు సార్. ఇంత ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చినందుకు ఏదో నాకు గిట్టుబాటుగానే ఉందిలే. సార్ పిచ్చి పిచ్చి మందులు రాసిస్తాడేమో. ఒక కంట కనపడుతూ ఉండు. రాజు, సరదాకు మనం చేస్తున్న పని పేషెంట్ల ప్రాణానికి ప్రమాదం కాకూడదు. డాక్టర్ కేశవ్ని అలర్ట్ గా ఉండమని చెప్పు. సార్ అమ్మాయి ఎలా ఉంది సార్? అమ్మాయా? యూ సిల్లీ ఫెలో, కుందనపు బొమ్మలా ఉంది. వాడేం చేస్తున్నాడు? గుడ్ల గోబులా చూస్తున్నాడు సార్. వాడికి అనుమానం వస్తుందేమో. నేను ఉంటానైతే, జాగ్రత్త. ఓకే? అలాగే సార్, ఉంటాను సార్. పేషెంట్ బావగారట చాలా కంగారు పడిపోతున్నారు సార్. నేనున్నానా? చిన్న కర్బూజా వేసేస్తారు. నువ్వు కూడా చూసేస్తావా? డాక్టర్ కేశవ్ పిలు. డబ్బంతా తీసేసుకుంటున్నారు. ఈ చేతిలోకి వచ్చింది నా జేబులో చేరడానికి కదరా. అవునరా, సొమ్ము ఒకటిది సోపు ఒకటిది. నిజం సార్, మీ డబ్బే కదా, తీసుకోండి తీసుకోండి. దగ్గు ఎక్కువైనట్టలే ఉంది. ఇందా మీరు కషాయం తాగు. రంగడేడమ్మా? ఏమో ఏడపోయాడో, తాగు. ఏమిటిది? మిరియాల కషాయం. ఎందుకు? దగ్గుకి. పేషెంట్ కి ఇలా కషాయాలు విషాలు ఇవ్వకూడదు. ఇదిగో క్యాడిఫ్లైట్ ఎలిక్సర్ అని యాంటీ ఆస్మాటిక్ టానిక్. ఎందుకు? దగ్గు. తీసుకో. రంగా, నువ్వు చెప్తే నమ్మలేదు గాని 2 రోజులుగా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా బాబు. ఇన్నాళ్లకు ప్రయోజకుడైన బిడ్డని కన్నానని గర్వపడుతున్నాను. అసలు నువ్వు అల్లరి చిల్లరిగా తిరిగే మారంగుడివినా అనిపిస్తుందిరా నాకు. ఎందుకన్నమ్మా? నేను రంగానే. మా నాయనే, నేను నీలో కోరుకునేది, ఆ దేవుళ్ళని వేడుకునేది ఈ మార్పేరా. సర్లే, ఇలా తల్లి కొడుకులు ఒకళ్ళు పొగుడుకుంటా కూర్చుంటే మధ్య నేనెందుకు? కొట్టుకుపోతా. దేంట్లో కొట్టుకుపోతా? గోదావరిలోకి. నేను కొట్టుకొస్తాను. దేనిలో కొట్టుకొస్తా? సముద్రంలో. గోదావరి వచ్చి కలిసే చోట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? ఓ అబ్బో, మాటలు నేర్చావే. ఓ అబ్బో, నువ్వు కూడా ఆటలు నేర్చావే. పద. రండి బాబు రండి. కొబ్బరి బొండాలు, కారు చౌక, ఆరోగ్యానికి చాలా మంచిది. కోకోనట్ వాటర్, స్మోకర్స్ కి అమృతం లాంటిది కోకోనట్ వాటర్. నికోటిన్ డిపాజిట్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. రూపాయి విలువ ఆరోగ్యం దీంట్లో ఉంది. ఈ చిన్న గొట్ట తీసేసుకోండి, ఇది ఫ్రీ. రూపాయి.
బాడీని కూల్ డౌన్ చేసి కండిషన్ లో ఉంచే గంగాజలం, కోకోనట్ వాటర్, నారియల్ కా పానీ, ఇళనీరు, కరుకు వెళ్ళం, కొబ్బరి నీళ్లు, ఆగియో కా ఫుకి షామా. ఏటే? జపాన్. రండి బాబు, రండి బాబు, రండి. కొబ్బరి నీళ్లు తాగండి. దీంట్లో వైటమిన్ సి ఉంది, గ్లూకోజ్ ఉంది, కొబ్బరి నీళ్లు. చాలే ఇంకా బాగా కాయలున్నీ అయిపోయినాయి. నీ కబుర్లతో కాయలన్నీ అమ్మేసావు గానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొస్తా. కాయలు లేనప్పుడు నేను ఎందుకు కాపలా? నేను వస్తాను. ఉంటాను. ఏమిటి మధుసూదన రాలేదా? రాలేదు బాస్. ఇప్పటిదాకా స్టేషన్ దగ్గర ఎదురు చూసి మరీ వస్తున్నాను. ఇడియట్. మన మాట అంటే లెక్క లేకుండా ఉన్నాడనమాట. వాడు ఏ కొడుకు కోసం బతుకుతున్నాడో వాడినే వాడి నుంచి దూరం చేస్తే తప్ప మనకు లొంగిరాడు. వెళ్ళండి, ఆ డాక్టర్ ఎక్కడున్నా సరే వాడి కాళ్ళు చేతులు విరిచి కట్టి మరీ తీసుకురండి. ఒరే డూప్లికేటు, నీ రోజులు మూడేరా. నిన్ను ఎత్తుకుపోవడానికి యమకింకర్లు వస్తున్నారా? ఎవరు మీరు? యమభట్టులం. ఆగండి బాబు, ఉత్తపుణ్యానికి ఇలా చేసుకుంటారేమిటి? అసలు ఎవరు మీరు? పాయింట్ ఏమిటి? అది నేను చెప్తా. రండి. మీరెవరు? యమధర్మరాజా? చిత్రగుప్తులు. డబ్బు గల వాళ్ళ చిట్టాలన్నీ నా దగ్గరే ఉంటాయి. డైలాగ్ బాగుంది. డ్రామా రిహార్సల్. నోర్మై. నీ ప్రాణాలు పణంగా పెట్టి మీ నాన్న మధుసూదన్ రావు దగ్గర 2 లక్షలు వసూలు చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ఎత్తుకొచ్చింది డబ్బు కోసం అన్నమాట. అవును, 2 లక్షలు మా చేతికొచ్చేంత వరకు నిన్ను వదలం. ఇది నాతో ముందే చెప్తే మీరు ఇంత కష్టపడి కూలీలా నన్ను మోసుకొచ్చే అవస్థ తప్పేది కదా. అంటే మీ ప్లాన్ ఇదని చెప్తే నేనే మీకు సహాయం చేసేవాడినయ్యా. డబ్బు మీకే కాదు, నాకు కావాలి. మీరు మధుసూదన్ రాని 2 లక్షలు కాదు, 5 లక్షలు అడగండి. చెరిసగం పంచుకుందాం. ఏ వెటకారంగా ఉందా? కాదయ్యా బాబు, నిజం చెప్తున్నాను. మీరు ఫోన్ చేయండి, 5 లక్షలు అడగండి. లేకపోతే నా ప్రాణం తీసేస్తాను చెప్పండి. చచ్చినట్టు తెచ్చేస్తాడు. ఫోన్ చేయరా పట్టుడా. హలో హలో, మధుసూదన్ రావు గారేనా? మధుసూదరావునే మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈ పొంద నమస్కారాలు, అష్టోత్తర పూజలు చేస్తుంటే డబ్బు ఎవడేస్తాడయ్యా? చిత్రగుప్తుడు, ఈ బటుడిని మారిస్తే గానీ నువ్వు పైకి రావయ్యా. హలో. మధుసూదన్ రావు. మధుసూదన్ రావేనయ్యా. అసలు నువ్వెవరు? నేను బ్లాక్ బోర్డ్ని. బ్లాక్ బర్డ్ని. నీ అబ్బాయి మా స్వాధీనంలో ఉన్నాడు. వాడు నీకు దక్కాలంటే రేపు శనివారం లోపు మాకు 5 లక్షలు ఇవ్వాలి. 1 మినిట్. రైల్వే స్టేషన్ కి. డబ్బు ఇవ్వకపోతే నీ కొడుకు శవం కళ్ళ చూస్తావు. నువ్వు భయంతో వణిగిపోతున్నావు కాదు, నీ గుండె టకటకా కొట్టుకుంటుందిలే. నాకు ఆ శబ్దం వినిపిస్తోందిలే. నీ మొహం. నీకు వినిపించే టకటక గుండె శబ్దం కాదురా, గడియారం మోత. ఒరే అబ్బాయి, నువ్వు ఎత్తికెళ్ళి నా కొడుకుని చంపేసి దహనం చేసేసి మా ఇంటికి రా, పార్టీ ఇస్తా. చంపడం అంటే నిజంగానే చంపేస్తాం. జాగ్రత్త. నిజంగా చంపితేనే నిజమైన పార్టీ ఇస్తానరా వెర్రినాగన్న. నీ బెదిరింపులకు లొంగి నీకు 5 లక్షలు ఊరికే ఇస్తాననుకోకు. మాటి మాటికి ఫోన్లు చేయకు, ఫోన్ బిల్లు పెరిగిపోతోంది. ఏ భయంతో వణికిపోతున్నావా? నీ గుండె కొట్టుకుంటుందిలే.
టకటక వినిపిస్తుందిలే. ఆ? ఆ. ఏమన్నాడు? నన్ను చంపుకోమన్నాడు. పైసా ఇవ్వడట. అసలు మీరు డాక్టర్ రాలేక పక్కింటుకున్నా పట్టుకొచ్చాను. కాదండి, నేనే డాక్టర్ శేఖర్ ఎండి. అసలు ఆయన ఎందుకు ఇలా అన్నాడు నాకే తెలియకుండా ఉంది. అయితే నువ్వు నీ బాబు నాటకం ఆడారన్నమాట. వీళ్ళ కళ్ళు పడేయండి. పట్టుకోండి. వదలకండి. పట్టుకోండి, వదలకండి. అరే బాబు, కొంప తీసి కదడం తిరిగింది ఏమిటి? సార్, అర్ధరాత్రికి రారు సార్. నీకు తెలుసా, దొంగలు నన్ను ఎత్తుకుపోయారు. అయ్యో, వాళ్ళు వదిలేశారా? ఎంతలు అడుగుతావు? నేను తప్పించుకొచ్చాను. అవును, నా ఎదురుగా వాళ్ళు నాన్నగారికి ఫోన్ చేస్తే అదే, మీరు ఎలాగైనా తెలివిగా తప్పించుకుని వచ్చేస్తారని అయ్యగారు అలా మాట్లాడారు. అంతే కదా, నిజం తెలిసిపోయిందో ఏమో అని నేను భయపడ్డాను. నిజమేడు సార్. నీకెందుకు? వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చినా రాగలరు. అందుకని నేను 1 నెల రోజుల పాటు ఎక్కడైనా బెంగళూరుకు ఊటీకో వెళ్ళిపోతాను. లేదు సార్, మీరు ఇక్కడ ఉండటం మంచిది సార్. మంచి ఊటీ నీ మొహం. తనుతుంది. నేను నాన్నగారితో చెప్పు. ఊటీ ఊటీ బెటర్ కదా, చల్లగా ఉంటుంది. అక్కడ వెళ్తాను. డాక్టర్ కేశవ్, మీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలి. ఈ పేషెంట్ల కోసం శ్రమించి ప్రజల కోసం సేవ చేసి నేను అలసిపోయాను. చూడండి డాక్టర్ కేశవ్, నాకు 3 మాసాల రెస్ట్ కావాలి. జస్ట్ 3 months. డాక్టర్ కేశవ్, అంతవరకు మీరంతా నా నర్సింగ్ చూసుకోండి. పేషెంట్లు ప్రాణాలు కాపాడండి. అడ్రస్ ఇచ్చిపోతాను. డబ్బు మాత్రం అక్కడ పంపించేయండి. హలో హలో రాజు, నేను శేఖర్ని. అవును సార్. మీ బీరువా తాళం చేతులు ఎక్కడ ఉంటాయి సార్? నా డ్రాయర్లో 2వ వారంలో. సార్ మీరేనా సార్? డూప్లికేట్ ఏమో అనుకుని టెస్ట్ చేశాను సార్. ఏం చేస్తున్నాడు మనవాడు? సార్, రాత్రి బ్లాక్ బర్డ్స్ వచ్చి వాడిని ఎత్తుకుపోయారు సార్. పేడ విరగడైపోయింది అనుకున్నాను. కానీ గంటలో గోడ కొట్టిన బంతిలో లటక్కని తిరిగి వచ్చేసి మన ఇంట్లో దూరిపోయాడు సార్. ఇక్కడ ఉంటే ప్రమాదం అని ఊటీ బెంగళూరు వెళ్ళిపోయాడు సార్. వాడు తప్పించుకున్నాడు అనమాట. ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం ప్రమాదం సార్. వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుపోతారు. కొన్నాళ్ళు అక్కడ ఉంటే మంచిది. నువ్వు రమ్మన్నా నేను వచ్చే పొజిషన్ లేను రాజు. ఇక్కడ మహా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. గుమ్మడి పువ్వా సార్? సిఫో. పోనా పద. ఏమిటి అలా చూస్తున్నావు? పాము వచ్చి పాలు తాగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. పావు పద. పూజారి ఏమని దీవించాడో విన్నావా? ఏదో దీవించాడు, నాకు నచ్చలేదు. ఎందుకనో? శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తిరస్తు అని జనరల్ గా దీవించాడు. January 5th కళ్యాణ ప్రాప్తిరస్తు అని స్పెసిఫిక్ గా దీవించలేదు. అబ్బో, అబ్బాయి గారికి బులబాట ఎక్కువైపోయినట్టుంది. అమ్మాయి గారికి మాత్రం లేనట్టు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించలేదని బాధపడుతున్నావా? నాకు తెలుసులే. సారీ. హలో, ఎవరండి మీరు? ఎవరండి మీరు? నేను అడగగలనండి. పదండి. మీరెవరు?
నేనేం చేయలేదు, వాడే పడ్డాడు. చూసి కొట్టకొట్టు. హలో, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫైట్ చేయొద్దు, వినండి. డోంట్ వరీ, ఎథియాల్ గ్లిసరిన్ వాడుకోండి. హలో, ఇంగ్లీష్ మందులో నమ్మకం లేకపోతే అమృతాంజనం వాడుకోండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అయ్యా అయ్యా, ఏమైంది? తీసారా తాగి పడిపోయాడు రంగా. అయ్యా, ఏమిటి బాబు, ఏమైంది? సారాలో ఏసం కలిపారో ఏంటో పాడు. ఆ తాగిన వాళ్ళంతా వాళ్ళు ఇట్టగా పడిపోయారమ్మా. పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే పిలవండి బాబు. మనిషిని పంపించామమ్మా. రండి బాబు, రండి, చూడండి. డాక్టర్, ఆ మందు వాడకండి, ఆ మందు డేంజరస్ అండి. సారీ, మీరేమనుకోకండి. అది నాయనా రంగా, నీకు ఈ పని ఎలా తెలుసురా? చెప్పరా రంగా, నువ్వు అసలు మా రంగడివేనా? మాట్లాడవేరా, నీకు ఈ వైద్యం చేయటం ఎలా తెలిసింది? అది శభాష్ రంగా, సరదాగా నేర్చుకున్న వైద్యంతో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగావు. అవును, మీ వాళ్ళకి ఇంకా తెలియదేమిటి, రాత్రిపూట అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ సైడ్ బై సైడ్ మా హాస్పిటల్లో కాంపౌండర్ పనిచేస్తున్నావని. అది రంగా, మా అయ్య నీ బతికించావు. నీకు రెండు చేతులెత్తి దండం పెడతాను రంగా. ఏమిటి వచ్చావు రాజు? నీతో చిన్న పని తగిలింది, ఒక్కసారి ఇలా. థ్యాంక్ యూ రాజు, ఉన్నటువంటి ప్రత్యక్షమై ఓ గండం గట్టెక్కించా. అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఇంకో గండం వచ్చింది సార్. నెంబర్ 1 బెడ్ మీద ఉన్న పేషెంట్ మీరు ట్రీట్ చేస్తున్నారు చూసారా, అతనికి ఇందాకే థర్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది సార్. డాక్టర్ కేసు వాళ్ళు కావడం లేదు, మీరు రాకపోతే పేషెంట్ బతకడు సార్. ఓకే, ఇప్పుడు ఎలా నేను కార్ సంచివర్ పెట్టాను సార్, మీరు రండి సార్. ఓకే. ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ అంటావా? అవును బాస్, మా కళ్ళ ముందు ఒక పేషెంట్ ఇంజెక్షన్ ఇచ్చి బతికించాడు. కానీ అక్కడ వాళ్ళంతా డాక్టర్ రంగా అని పిలుస్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేసేవాడు అని అంటున్నారు. అంటే డాక్టర్ పోలికతో మరొకడు ఉన్నాడన్నమాట. అయితే డాక్టర్ రంగాగా ఎందుకు చలామణి అవుతున్నాడు? రంగా డాక్టర్ గా గోవాకి ఎందుకు వెళ్ళాడు? ఏది ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి వాకప్ చేస్తే గానీ నిజం బయటపడదు. రంగా అంటే ఇతనే సార్, నా దగ్గర చాలా రోజులు పనిచేశాడు. ఎంత సోగ్గా ఆడేవాడు, ఎంత సొంపుగా పాడేవాడు. ఏమొచ్చిందో ఏమిటో సడన్ గా పని మానేసి వెళ్ళిపోయాడు. ఈ పని మానేసి ఇంకో పెద్ద పనిలో చేరాళ్లే. ఏమిటి సార్ అది? ఏమిటో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు పోలీసులు కాదు కదా. డ్రెస్ మార్చుకుని వస్తాను. నువ్వు చెయ్యందిస్తే స్నేహితులం, చెయ్యెత్తితే శత్రువు. నువ్వా? చూడరంగా, నువ్వు పేరు మార్చుకుని డాక్టర్ గా చలామణి అవుతూ డబ్బు చేసుకుంటున్న విషయం మాకు తెలుసు. ఇలా చిలక్కొట్టు కొడుతూ నువ్వేం సంపాదించగలవు, ఎంత వెనక్కే.
అందుకే శాశ్వతంగా నువ్వే డాక్టర్ గా నిలిచిపోయే ప్లాన్ ఒకటి ఆలోచించాను. ఏముంటది? డాక్టర్ శేఖర్ ని నామరూపాలు లేకుండా చేయడమే మా ప్లాన్. అప్పుడు ఆస్తి నీదవుతుంది, అందులో 5 లక్షలు మాకి. ఈ ప్లాన్ ఒప్పుకోకపోతే నీ మీద తక్షణమే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించేస్తా. కానీ ఇప్పుడేమంటావు? అలాగే 10 లక్షలు ఇస్తాను. ఆ డాక్టర్ని శాశ్వతంగా దూరం చేయండి. రంగారాగా ఉన్నట్టుండి ఆ తెరుసు పడిపోయింది, కాళ్ళు చేతులు సలబడిపోయింది. నువ్వు తొందరగా రా. అమ్మా అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్. సీతలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను. బాస్, డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తయ్యచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం ఒక కంట కనిపెడతాం. ఓకే బాస్. పోలీస్ I think now she's all right. అత్తకెలా ఉంది రంగా? మరేం భయలేదు సీత, అమ్మకి గంట తప్పింది. పదరంగా, డాక్టర్ బాబు కాళ్ళ మీద పడి దండం పెట్టుకుందా. పద. ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. రంగా, డాక్టర్ శేఖర్ ఎండి. రంగా, మీ అమ్మకి ఏం జరిగిందో తెలుసు? ఆవిడికి స్పృహ వచ్చింది, రండి. అత్త. సీతమ్మ, నేను బ్రతుకుతాను అనుకోలేదమ్మా. ఇక నీకేం భయం లేదు. డాక్టర్ బాబు నీకు ప్రాణం పోసాడతా. రంగడేడి? డాక్టర్ బాబుతో మాట్లాడొస్తాడు. ఆ ఫోటో ఇక 25 ఏళ్ల క్రితం నడి రోడ్డు మీద కన్ను మోయవలసిన నాకు సాయపడి నన్ను బ్రతికించారు. ఇప్పుడు ఆయన బిడ్డ నాకు ప్రాణం పోశాడన్నమాట. ఆయన ఎక్కడుంటున్నారమ్మా? తక్షణమే ఆయన చూడాలి. మీరు కదలకొద్దమ్మా, ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. నేను ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన ఆవిడ నాన్నగారిని చూడాలంటున్నారు. ఏం ట్రీట్ చేసినావిడ? ఎస్ డాక్టర్, ఒకప్పుడు మీ నాన్నగారు ఆవిడ ప్రాణాలు కాపాడారంట. మా నాన్న ఫోన్ చేసి చూడు, ఇంట్లో ఉన్నారో ఏమో. నువ్వేం ఆలోచించుకో, వెంటనే ముహూర్తం పెట్టే. అదిగో శుభం, వెంటనే పురోహితుడిని పిలిపించరా, ముహూర్తం పెట్టిద్దాం. వెంటనే పిలిపిస్తానుగా. హలో, మధుసూదన్ రావు హియర్. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. సార్, ఏమిటండి అన్యాయం? సార్, హలో. డాక్టర్, ఇన్నాళ్ళు నిన్నెత్తుకొచ్చి మీ నాన్నతో బేరం పెట్టాలనుకున్నాను, కానీ అనుకోకుండా అంతకంటే మంచి బేరమే తగింది. ఎత్తుకొచ్చి 2 లక్షలు సాధించే కంటే మట్టి చేసి 10 లక్షలు సంపాదించడం తెలివైన పని మిస్టర్. ఇప్పుడు నీ ప్రాణం ఖరీదు 10 లక్షలు. అందుకే ఇంత కాస్ట్లీ ప్రాణాన్ని కొంత ఖర్చు చేసి మరీ తీయబోతున్నా. డాక్టర్, మీ వాళ్ళని తలుచుకో. 30 సెకండ్ల టైం ఇస్తున్నాను. హలో హలో, అది అది హార్ట్ అటాక్. నా కట్లు విప్పండి. ఐ వాంట్ ట్రీట్ హార్ట్ అటాక్. హలో ప్లీజ్. హలో, లేకపోతే ఆయన దగ్గరు. ప్లీజ్ బిలీవ్ మీ. హార్ట్ అటాక్. చెప్పండి చెప్పండి. కట్లు విప్పండి. చూస్తారా? అతను కట్లు విప్పండి. రండి.
లేదు. రండి. పెన్ 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 పేపర్. ఇంజక్షన్ అర్జెంటుగా తీసుకురండి. రంగా, సీతాలు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అదేటట్టు అడుగుతా. సరేగాని అత్తకి స్పృహ వచ్చేసింది. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు అత్తను కాపాడిన డాక్టర్ గారు ఉన్నారే, ఆ నాన్నగారు ఒకప్పుడు అత్తను ప్రమాదం నుండి కాపాడారంట. సరిగా నువ్వు బట్టలు మార్చాడు. రంగా, వచ్చావా నాయనా? నాకు ప్రాణం పోసిన డాక్టర్ గారు ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను కాపాడిన ఆయన కొడుకేనట. పాపం ఎవరు? అయ్యో, నిండు చూలాలండి పాపం. అమ్మా, బాబుగారు, లేదమ్మా, లేవద్దు. బాబుగారు, ఆ తుఫాన్లో ఏ మూలో కన్ను మూయవలసిన నన్ను ఏ రక్త సంబంధం లేకపోయినా నా మీద దయ చూపించి నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ రోజు మీరు తోడు నిలవకపోతే నేను నా బిడ్డ ఎక్కడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం. అమ్మా, నేను నువ్వు ఊహించినంత మంచివాణ్ణి కానమ్మా. నేను కూడా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని నా గుండెల్ని పిండి చేస్తున్న ఈ రహస్యాన్ని నీకు తెలియచేసి క్షమాపణ చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నానమ్మా. అదేం మాట బాబు గారు? అవునమ్మా, జరిగిన సంగతి చెప్తాను విను. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాకు బిడ్డలు పుట్టలేదు. గొడ్రాలిగా కన్ను మూస్తానేమోనంతను, మా వంశం నాతోనే అంతమవుతుందేమోనని నేను కుమిలిపోయేవాళ్ళం. ఆ స్థితిలో నిండు గర్భిణివైన నువ్వు మాకు కనిపించావు. సృహలేని స్థితిలో నువ్వు ఇద్దరు కవల బిడ్డల్ని కన్నావమ్మా. ఏమండి, ఆ తల్లి ఏ జన్మలో బంగారు పూలు పూజ చేసింది. రత్నాల్లాంటి ఇద్దరు మగపిల్లలు పుట్టారండి. అలాగా? కాలానికి నా భార్య కన్ను మూసింది. అప్పటి నుంచి నువ్వు కనిపిస్తే ఈ నిజం నీకు చెప్పి నీ బిడ్డను నీకు అప్పగించాలన్న కోరికతో బ్రతికున్నానమ్మా. అంటే నాకు ఇద్దరు బిడ్డలా బాబు గారు? అవునమ్మా, డాక్టర్ శేఖర్ ఎవరో కాదమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. బాబు శేఖర్ నిన్ను కన్న తల్లి. అరుటి బాబు గారు, వీడు డాక్టర్ బాబు కాడు, నా రంగా. కాదమ్మా, నువ్వు పొరపడుతున్నావు. ఇతను నీ బిడ్డ శేఖరమ్మా, శేఖర్. కాదు సార్, నేను రంగా. వాట్? డాక్టర్ గారు నా అన్నయ్య అని ఒక క్షణం ముందు తెలుసుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడేం జరిగిందయ్యా? సార్, ఆస్తి కోసం నా అన్నయ్యని అంతం చేయాలని మనుషులను పంపించాను. రంగా, అమ్మా, నా ప్రాణం పోయినా సరే అన్నయ్యను కాపాడుకుంటాను. ఎంత పని చేసావురా బాబు? బాబు, సార్, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. వీళ్ళు పట్టుకుంటాం. ఆగండి, ఇతన్ని వదిలిపెట్టండి. వీలేదు. వీడి ప్రాణ విలువ 10 లక్షలు తెలుసా? అయినా సరే ఇతన్ని నేను చంపబోయాను. అయినా నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఇతను. ఇతను వదిలిపెట్టండి. అదేం కుదరదు. నీ ప్రాణం కాపాడాడని మా డబ్బు వదులుకోలేం. రాస్కెల్స్, నా కాళ్ళ కింద అదిగో
పార్వతి ఏమండి పార్వతి పార్వతి మాంగళ్య బలం మాంగళ్య బలం. ఏమండి పార్వతి శేఖర్ ఏమండి మన బిడ్డలేండి రత్నాలాంటి కవల పిల్లలు శేఖర్ రంగా ఇద్దరు మన బిడ్డలేనండి అవును బాబు నువ్వు నా బిడ్డవేనయ్యా రంగా నీతో పుట్టినవాడు ఏమండి అమ్మా. బాబు అన్నయ్య బెడ్ నెంబర్ 7 సార్. ఓకే దేవుడా వీడికి బెడ్ ఖాళీగా లేదు. బెడ్ నెంబర్ 7లోనే అడ్జస్ట్ చేస్తాం సార్. ఓకే మందు లేదా తమాషా రంగా డిషింగ్ 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 అమ్మో గులాబీ ముళ్ళు అమ్మాయి కళ్ళు